హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లోకి మొదటిసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుని ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మేము ముందుకు వస్తూనే ఉంటాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, లాస్ట్ టైం ఒక వీడియో చేశాను కొత్త ప్రొజెక్టర్లు వచ్చాయని చెప్పి. ఆ వీడియో కనుక మీరు చూడనట్లయితే కనుక ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను చూడండి. దానికి ఇది సెకండ్ పార్ట్ అనుకోండి. ఎందుకు అంటే లాస్ట్ టైం అంతా 20,000 ఎబోవ్ ఉన్నాయని అడిగారు చాలామంది. బట్ ఇప్పుడు బిలో 20,000 చేయండి భయ్యా అని చెప్పి అడుగుతున్నారు. ఇవన్నీ లేటెస్ట్ వచ్చిన ప్రొజెక్టర్లు అనమాట. లాస్ట్ 2-3 మంత్స్ నుంచి వచ్చిన ఇంప్రూవ్ రేంజ్లో ప్రొజెక్టర్స్ అన్నమాట. లాస్ట్ టైం సక్సర్ మోడల్స్కి అన్నిటికీ ఇంప్రూవ్ వర్షన్లు అనేది రావడం జరిగింది. అండ్ లాస్ట్ 2-3 మంత్స్ నుంచి అలాంటి వీడియో అయితే ఇది రాలేదు. అందుకోసం అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వండి, కింద లింక్స్ ఉంటాయి. అండ్ టెలిగ్రామ్స్లో కూడా ఫాలో అవ్వండి. మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు నేను అక్కడి నుంచి పోస్ట్ చేస్తుంటాను. టాప్ 5 ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే Egate i9 Pro-Max అనమాట. Egate i9 Pro-Max దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇందులో లూమియాన్స్ వచ్చేసి 3600 లూమియాన్స్. స్క్రీన్ రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 రెజల్యూషన్స్తో 12.5 feet డిస్టెన్స్ వరకే ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే 150 inch వరకు వస్తుంది. అంటే మీరు ఒక 13-14 డిస్టెన్స్ వరకు అయితేనే నో ప్రాబ్లం. మీకు ఇంకా అదర్వైజ్ ఇంకొంచెం వెనక్కి వెళ్తే మాత్రం స్క్రీన్ అనేది మీకు బ్లర్ అనేది రావడం జరుగుతుంది. అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇది బడ్జెట్ ప్రొజెక్టర్ అనమాట. అది కూడా మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 15:1. దీని ల్యాంప్ లైఫ్ అవర్స్ గురించి మనం మాట్లాడుకుంటే 30,000 hours వరకు అయితే వర్క్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ ఇందులో ఆండ్రాయిడ్ వర్షన్ 9.0కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 1GB ర్యామ్ అండ్ 8GB రోమ్ ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరిగింది. అండ్ దీనిలో వైర్లెస్ స్క్రీన్ మిర్రరింగ్ ఉంది. అండ్ బ్లూటూత్ 4.0కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో మన కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకుంటే HDMI 2.2 ఇచ్చారు. అండ్ USB 1 ఇచ్చారు. అండ్ AUX పోర్ట్ అనేది ఉండడం జరిగింది. దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 12,990 రూపీస్. ఇందులో మీకు 2 వర్షన్లు అనేది ఇవ్వడం జరిగింది. మిర్రర్ కాస్ట్ వర్షన్ వచ్చేసి 10,000 వస్తుంది. అండ్ 12,990 రూపీస్ వచ్చేసి ఆండ్రాయిడ్ వర్షన్. మీరు బెటర్ మిర్రర్ కాస్ట్ వర్షన్ తీసుకొని ఫైర్ స్టిక్ తీసుకొని అనేది నా సజెషన్. ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ అనేది ఇంకా సక్సెస్ అంటే ఇంకా ఇంప్రూవ్ వర్షన్లోనే ఉందన్నమాట. మీకు మొబైల్లో వాడుకున్నంత ఫ్రీక్వెన్సీగా అనేది రావడం లేదు ఆండ్రాయిడ్ అనేది. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ ప్రొజెక్టర్ తీసుకున్నా MI బాక్స్ ఆర్ ఆండ్రాయిడ్ బాక్స్ ఏదైనా ఎనీ ఆండ్రాయిడ్ బాక్స్ వాడడానికి ట్రై చేయండి. ఈటింగ్ ఇష్యూస్ అనేది తగ్గడం జరుగుతుంది. అండ్ లాగింగ్ అనేది లేకుండా మీరు ప్రొజెక్టర్ అనేది చాలా స్మూత్గా రన్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ టాప్ 4 ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే WANBO X1 Pro అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట. దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే లూమియాన్స్ 3900 లూమియాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ స్క్రీన్ రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 అండ్ 40-200 inch అనేది రావడం జరుగుతుందని చెప్తున్నారు. అండ్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 20:1 కాంట్రాస్ట్ రేషియో ఇవ్వడం జరిగింది. అండ్ ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 30,000 hours. అండ్ ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్తో రావడం జరుగుతుంది. ఇందులో కూడా మీకు 1GB ర్యామ్ అండ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ స్క్రీన్ మిర్రర్, వైఫై అండ్ బ్లూటూత్ ఇందులో కూడా ఉంటుంది మీకు. అండ్ HDMI 1, USB 1 అండ్ AUX 3.5 ఇన్పుట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో మీకు అన్ని HDMI ఒకటే వస్తుంది, USB ఒకటే వస్తుంది, 3.5mm జాక్ కూడా వస్తుంది. అండ్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 14,490 రూపీస్. ఈ బడ్జెట్లో మీకు 15,000 అండర్లో మంచి బ్రాండ్ ఉన్న ప్రొజెక్టర్ అనమాట. అంటే ఇది ఒక రెగ్యులర్ కాకుండా మీకు చాలా స్మూత్గా రన్ అయ్యే ప్రొజెక్టర్ అనమాట. ఇది కూడా మీరు కంపల్సరీ ఆండ్రాయిడ్ బాక్స్ అనేది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ టాప్ 3 గురించి మనం మాట్లాడుకుందాం. Egate K9 Pro-Max అనమాట. ఇది కూడా లేటెస్ట్గా వచ్చిన ప్రొజెక్టర్లో ఒకటి అనమాట, ప్రో అన్నమాట. అండ్ ఇప్పుడు మ్యాక్స్ అండ్ కొత్తగా రావడం జరిగింది. అండ్ ఇందులో కనుక మనం చూసినట్లయితే 5,400 లూమియాన్స్తో రావడం జరుగుతుంది. అండ్ ఇది 4K సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ మీకు స్క్రీన్ రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 అండ్ దీనిలో డిస్టెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 16 feet మనకు పెడితే 210 inches అనేది రావడం జరుగుతుంది. మీకు బెటర్ 18 inch వరకు పెడితే మీకు ఈజీగా 200-250 inches రావడం జరుగుతుంది. బట్ మ్యాక్సిమం వచ్చేసి 210 లెంత్ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 5,0:1 కాంట్రాస్ట్ రేషియో. ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 30,000 hours అని చెప్తున్నారు. అండ్ ఆండ్రాయిడ్ గురించి మనం మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ 9.0 సిస్టమ్తో రావడం జరుగుతుంది. అండ్ 1GB ర్యామ్, 8GB రోమ్. దీనిలో మన ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే Aerram Cortex A53 క్వాడ్ కోర్ ప్రాసెసర్ అనేది వాడడం జరిగింది.
అండ్ దీనిలో కూడా స్క్రీన్ మిరరింగ్ అండ్ వైఫై అండ్ బ్లూటూత్ ఉండడం జరుగుతుంది. దీనిలో కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకుంటే HDMI 2 ఇవ్వడం జరిగింది, USB 2 ఇవ్వడం జరిగింది, యాక్స్ 3.5 ఇన్పుట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 16,989 రూపీస్, అంటే 17,000 బడ్జెట్లో మీకు ఇది వర్తా కాదా అంటే 17,000 వాటిలో తీసుకోవాలనుకుంటే మాత్రం 100% తీసుకోవచ్చు. ఇందులో మీకు ఆండ్రాయిడ్ ఉంటుంది, బట్ ఇది కూడా మీకు MI బాక్స్ కానీ ఫైర్ టీవీ స్టిక్ కానీ తీసుకుంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఉంటుంది. బెటర్, మీరు మంచి స్మూత్ ప్లే అవ్వడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. టాప్ 2 గురించి మనం మాట్లాడుకుంటే ఎలక్ట్రాన్ C50 ప్రొజెక్టర్ అనమాట. ఇది కూడా లేటెస్ట్ వచ్చిన ప్రొజెక్టర్లో ఒకటి అనమాట. స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో మనకు 7500 లూమియాన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా మనకు 4K అప్స్కేలర్ అనమాట, 4K సపోర్ట్ చేస్తుంది. అండ్ స్క్రీన్ రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 300 ఇంచ్ వరకు అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 10,000:1 కాంట్రాస్ట్ రేషియోతో ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 60,000 అవర్స్ అని చెప్తున్నారు. ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుందని చెప్తున్నారు. అండ్ 1GB ర్యామ్ 8GB రోమ్తో రావడం జరుగుతుంది. అండ్ స్క్రీన్ మిరరింగ్ అండ్ వైఫై 2.4 అండ్ 5 GHz డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ 5.0 లేటెస్ట్ బ్లూటూత్తో సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ దీనిలో HDMI 2 ఇవ్వడం జరిగింది, USB 2 ఇవ్వడం జరిగింది, AUX 3.5 అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు 2 వర్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. 18,990లో మనకు మిర్రర్ కాస్ట్ వర్షన్ అనేది రావడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 19,990 రూపీస్. నా సజెషన్ ఏంటంటే మీరు బెటర్ మిర్రర్ కాస్ట్ తీసేసుకొని దానికి ఆండ్రాయిడ్ బాక్స్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే మనం ఆండ్రాయిడ్ యూజ్ చేయం కాబట్టి మీకు 19,000 అంటే ఒక 2,000 వరకు సేవ్ అవుతాయి అనమాట. అండ్ ఇది కూడా మీకు కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఇది మంచి, దీనిలో మంచి లూమియాన్స్ ఉన్నాయి, కాంట్రాస్ట్ రేషియో అండ్ కలర్స్ కానీ మీకు మంచి కలర్స్తో చాలా బాగా మూవీ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ ప్రొజెక్టర్ కూడా మీరు తీసుకోవాలనుకుంటే కింద లింక్స్ ఉంటాయి, అండ్ లింక్స్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. టాప్ 1 వచ్చేసి మనకు WZATCO S6 న్యూ ఇంప్రూవ్డ్ వర్షన్ అనేది కొత్తగా రావడం జరిగింది, అందుకే తీసుకురావడం జరిగింది ఇందులో. అండ్ దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే లూమియాన్స్ 8,000 లూమియాన్స్తో 4K సపోర్టెడ్ అనమాట, అంటే 4K అప్స్కేల్ చేస్తుంది అనమాట. అండ్ స్క్రీన్ రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 300 ఇంచ్ వరకు అయితే రావడం జరుగుతుంది. అండ్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 5,000:1 కాంట్రాస్ట్ రేషియో. ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 50,000 అవర్స్ అనేది రావడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్తో 1GB ర్యామ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఆర్మాలి G31 ప్రాసెసర్ అనేది వాడడం జరిగింది, GPU. అండ్ స్క్రీన్ మిరరింగ్ గురించి మనం మాట్లాడుకుంటే వైఫై 2.4 అండ్ 5 GHz సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది. ఇందులో HDMI 2 ఉంటాయి, USB 2 ఉంటుంది, AUX 3.5mm సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో మిర్రర్ కాస్ట్ కూడా మీకు ఉంటుంది. అండ్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 22,990 రూపీస్. మీరు ఒక 23,000 వరకు స్పెండ్ చేయాలనుకుంటే మాత్రం ఇది ఒక కిల్లర్ ప్రొజెక్టర్ అనమాట. ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను, దీని పర్ఫార్మెన్స్ ఏంటి, లాస్ట్ 6 to 7 మంత్స్ నుంచి అయితే నేను ప్రొజెక్టర్ అయితే వాడుతున్నాను. దీని పర్ఫార్మెన్స్ గురించి అయినా కానీ ఒక టీవీ రేంజ్లో మీకు ఒక 4K టీవీ చూసే ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ కలుగుతుంది మీకు. WZATCO అయినా కానీ టోంజో LSC 855 అయినా కానీ మీకు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. బట్ మీరు ఆండ్రాయిడ్ అయితే ఎక్కడ చూసినా కూడా మీకు లాగింగ్స్ అయితే పక్కా వస్తాయి. మీరు ఆండ్రాయిడ్ బాక్స్ కానీ MI బాక్స్ కానీ ఫైర్ స్టిక్ కానీ ఏదైనా ఒకటి వాడడానికి కంపల్సరీ ట్రై చేయండి. ఈ 5 ప్రొజెక్టర్లు ఏది తీసుకున్నా కూడా మంచి అవుట్పుట్ ఉన్న ప్రొజెక్టర్లు అనమాట. మీరు ఒక మంచి డార్క్ రూమ్లో ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం 100% ఒక మూవీ ఎక్స్పీరియన్స్ అయితే 100% వస్తుందని అయితే నేను చెప్తాను. అండ్ ఏ ప్రొజెక్టర్ కొన్నా ఒక్క 10 days వరకు అయితే ఆగండి, ఎందుకంటే మనకు గ్రేట్ ఇండియన్ సేల్ అండ్ బిగ్ బిలియన్ డేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ప్రొజెక్టర్స్కు ఎలాంటి ఆఫర్స్ అనేది ఏమి ఇవ్వరు, బట్ ఇక్కడ మనకు కార్డ్ ఆఫర్సే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఒక 20,000 స్పెండ్ చేసినప్పుడు ఒక 2,000 అయితే డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. బెటర్ మీరు ఆఫర్స్ వచ్చేదాకా వెయిట్ చేసి కొనడానికి ట్రై చేయండి. అండ్ లింక్స్ యూజ్ చేసుకోనండి, నా లింక్స్ కాకుండా వేరే అదర్ యూట్యూబ్స్ మీకు నచ్చిన వాళ్ళ లింక్స్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఇంప్రూవ్ అవుతుందని అయితే నేను నమ్ముతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్కి 3 సార్లు వస్తే మాత్రం కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసిండి, పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. బాయ్ బాయ్, జై హింద్. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away, but I've known you too long, it hurts to watch